ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. దసరా శరన్నవరాత్రులు సెప్టెంబర్ 25వ తారీఖు 4వ రోజు గురువారం, ఆశ్వీజ శుద్ధ చవితి, నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా అమ్మవారు మనకి శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారిని ఈరోజు పసుపు రంగు చీరలో అలంకరిస్తారు. అమ్మవారిని మనం మందారాలు మల్లెలతో పూజిస్తే చాలా మంచిది. నైవేద్యం పాయసం. ఈ రోజు పఠించవలసినది శ్రీ కాత్యాయని దేవి స్తోత్రం. ఈ రోజు అమ్మవారిని ఆరాధించడం వలన జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నిటి నుండి కూడా విముక్తి లభిస్తుందంట. శ్రీశైలంలో కొలువైన భ్రమరాంబిక అమ్మవారు ఈ రోజు మనకి చంద్రగంటగా దర్శనమిస్తారు. అమ్మవారికి అలంకరించే చీర రంగు ఎరుపు రంగు. ఎర్రటి పుష్పాలతో పూజిస్తే అమ్మవారిని చాలా మంచిది. నైవేద్యం పాయసం. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన కలిగే ఫలితం ఏంటంటే ధనధాన్య వృద్ధి, శత్రునాశనం, అలాగే దేనికి కూడా లోటు ఉండదంటండి. అమ్మవారికి 3వ కన్ను ఉందని, అలాగే దుష్ట రాక్షసులతో పోరాడుతుందని, అందువలన శత్రునాశనం కలుగుతుందని నమ్మకం. ఇప్పుడు అమ్మవారి కథ ఏంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం చంద్రగంట మాతను పార్వతీదేవి వివాహ రూపంగా భావిస్తారండి. అమ్మవారి తపస్సుకి మెచ్చిన శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి, హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు. పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలో తనతో ఉండే భూత ప్రేత పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు. వారందరినీ చూసిన పార్వతీదేవి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో లెక్కలేనని నగలు వేసుకొని అందంగా తయారవుతాడు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత శివపార్వతులు వివాహం చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రగంట అవతారం ఎత్తుతారు. ఈ స్టోరీ అందరికీ తెలిసేలా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.